మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ శమికి బంగారం అని పేరు. ఈ శమిని అందరూ సాధారణంగా శమి, జమ్మి అని పిలుస్తాం. కానీ మన దగ్గర బంగారం అని పిలువచ్చే ఒక ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం ఉన్నది. ఎందుకంటే ఇది ఐశ్వర్యాన్ని కలిగించేది, దుఃఖాలను పోగొట్టేది. అర్జునస్య ధనుర్ధారి. పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు, అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆయుధాలన్నీ కూడా శమీ వృక్షం మీద సర్పాలై ఉన్నవట. అంతేకాదు, అంతకంటే ముందు యుగంలో, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సీతాదేవి కోసం అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి శమిని పూజించినట్టుగా, శమీ చెట్టును పూజించినట్టుగా, తద్వారా సీతాదేవిని కనుక్కునేట్టుగా ఆయన అనుగ్రహింపబడినట్లుగా శాస్త్రం చెప్తున్నా. అందుకే అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. రామస్య ప్రియదర్శిని అంటే రామునికి ప్రియమైంది ఏమిటి? సీతాదేవిని చూపెట్టినటువంటిది. అంటే రాముని కష్టాలను పోగొట్టినటువంటిది ఇది అని, అలా మన కష్టాలని కూడా పోగొడుతుంది అని ఒక రహస్యం.